జరామరణం అంటే డిక్లైన్ ఆఫ్ కార్డ్స్. ఈ రెండు ఫ్యూచర్లో మిమ్మల్ని భయపెట్టేటటువంటి వస్తాయి. చాలు డీటెయిల్గా మనకి లోపలివి డాక్టర్ చింపేటట్టుగా చెప్తూ ఉంటుంది, మేము వింటూ ఉన్నాం. ఓన్లీ ఇంట్రొడక్షన్ అయితే. సో ద 7 ways to bliss were not the 7 great causes of misery. Nidana and Maya were not, for there was no one to produce or get ensnared with them. సృష్టికి ముందు ఉండేటటువంటి ఇవన్నీ కూడా బీజములుగా లోపములుగా లోపల ఉంటాయి కాబట్టి ఇంకా అవి ప్రొడ్యూస్ మన దగ్గర అవ్వలేదు కాబట్టి ఇంకా పుట్టలేదు. ఇవి మనం లైఫ్ చెందినప్పుడు ఇవన్నీ మనలో ఉంటాయి. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఇవన్నీ మనతో పాటు వస్తాయి. కానీ జన్మ లేకుండా ప్రళయమునందు మనం ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఏమి లేనట్టుగా ఉంటాయి. చదివామన్నా కదా. Maya or illusion is an element which enters into the all finite things. For everything that exists has only a relative, not an absolute reality. Since the appearance which the hidden phenomena assumes for any observer depends upon his power of cognition. అప్పుడు వాడు ఆ క్షణమునందు వాడు చూస్తూ ఉండేటటువంటి దాన్ని సత్యం అనుకుని కంగారు పడిపోతూ ఉంటాడు. కాగానే అదేం సత్యం కాదు, అంత మాయ, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అన్నట్టు. అప్పుడు ఆ ఉండే రిలేషన్షిప్ కానీ అప్పుడు ఉండే యాక్టివిటీ కానీ ఇవన్నీ సత్యం అనుకుంటాడు. కానీ కొంతకాలం అయ్యాక ఇవన్నీ ఏమీ నిలబడి వెళ్ళిపోతాయి అన్నట్టు. భూమే స్టేబుల్గా దాని మీద మనం నిలబడి ఉన్నాం అనుకుంటా. భూమి దాని చుట్టూ తాను విపరీతమైన స్పీడ్తో తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుడు స్పీడ్లో తిరుగుతుంటుంది తెలుసా మనకి. కానీ మనం స్టేబుల్గా లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తాం అనుకుంటుంటాం. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ట్రెమెండస్ స్పీడ్స్తో స్పేస్లో మూవ్ అవుతూ ఉంటాం మనం. అది కాగ్నెస్ చేయం. ఈ టెంపరీగా ఆ సెకండ్స్లో మనం కాగ్నెస్ చేసినటువంటిదే రియాలిటీ అనుకుంటాం మిగతా. కానీ యాక్చువల్గా అది రియాలిటీ కదా మాయ అన్నాడు. టు ది అన్ట్రైన్డ్ ఐ ఆఫ్ ది యావరేజ్ సావేజ్ పెయింటింగ్ ఎట్ ఫస్ట్ his unmeaning confusion of streaks and dots of color, while educated eye can see instant a face or a landscape. బొమ్మ చూసినప్పుడు ఎవాల్యూషన్ అయినటువంటి ఏమనిపిస్తుందో మనలాంటి వాడికి ఆ బొమ్మ చూసినప్పుడు అంత ఒక ఫేస్ కనిపిస్తుంది, ఒక ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ ద వన్ హిడెన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ విచ్ కంటైన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ద నామిన్ ఆఫ్ ఆల్ రియాలిటీస్. సమస్తము దేని యందు ఉన్నాయో ఏదైతే బ్రహ్మం మనం చెప్పుకుంటున్నామో అది ఒక్కటే సత్యమైనటువంటిది. మిగతా అంతా కూడా మనం సత్యమైనటువంటి కూడా సత్యము కాదు. ది ఎగ్జిస్టెన్స్ బిలాంగింగ్ టు ఎవరీ ప్లేన్ ఆఫ్ బీయింగ్ అప్ టు ది హైయెస్ట్ జాయింట్ జోహన్స్ ఆర్ ఇన్ డిగ్రీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ షాడోస్ cast by the magical lantern on the conscious screen. But all things are relatively real for the cognizer is also a reflection, and the things organized are therefore as real to him as himself. What really things possess must be looked for him. కనిపించేటటువంటి దాంట్లో ఈ సూర్యుడే పర్మనెంట్ కాదు, కొన్నాళ్ళు చెప్తాడు. చూస్తున్న భూగోళమే కరెంట్ కాదు. కానీ ఇదే రియాలిటీ నుంచి మనం కొట్టుకుంటూ ఉంటాం. 12 నిదానంలో చూసుకున్నాడు. అక్కడి నుంచి కానీ చూడటం కానీ మొదలుపెడితే జాతకమని ఎందుకు ఇది ఇచ్చారు. ఈ 12 నిదానములు చూసి ఏదైతే అబ్సల్యూట్ అయిన బ్రహ్మమునందో ఏదైతే తేజోబిందు ఉపనిషత్తుని అందులో ఇస్తాడు. 6 కోట్ల మంత్రాలు ఎన్నో ఉంటాయట భూమి మీద. మంత్రాధిష్టాన దేవతలు ఇవన్నీ ఉంటాయి, కోట్లు. ఇన్ని కోట్ల మంత్రాలను కూడా ఒకే ఒక్క మంత్రం కూడా పేరేస్తున్నాడు, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి సత్యమైనా సరే, అహం బ్రహ్మాస్మి నీకు చెప్పినా సరే, అహం బ్రహ్మాస్మి నువ్వు తెలుసుకున్నా సరే, స్టిల్ ఈ 12 నిదానంలో మాయలో ఇల్యూజన్లో ఇరుక్కుంటాం. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండేటప్పుడు ఈ మొత్తం అంతా కూడా సృష్టి ఎలాగైతే రచన సులుగుతున్నదో అనేటటువంటి కానీ తెలియడం మొదలుపెట్టిన తర్వాత
నీ ప్లేస్ అందులో ఎందుకు ఈ బాడీతో ఇవ్వబడింది కూడా తెలిసిన తర్వాత, దాంతో పాటు నువ్వు ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇల్యూషన్ అని తెలిసి మోక్షం వస్తుంది. సీక్రెట్ డాక్టర్లో ఏమిటి ఇవ్వబడుతుందంటే ఇక రాను రాను ఈ సృష్టి మొత్తం ఎలాగొచ్చింది, ఈ భూమి మీద జీవులు ఎలాగొచ్చారు, మొత్తం అదంతా చెప్తారు. సూర్యుడు ఎలా పుట్టింది, దాంట్లో ఏ దేవతలు పుట్టారు, ఈ సూర్యుని ఎలా పుట్టించారు, ఈ గ్రహాలను ఎలా పుట్టించారు, ఈ గ్రహములు ఎంత ఏజ్ అయింది, ఇప్పుడు ఎంత గ్రహముల యొక్క ఏజ్ ఉంది, ఈ గ్రహములు ఏందో మనుషులు ఎలా పుట్టడానికి ఏ ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటి వరకు మనకు ఉండేటటువంటి దాని యొక్క ప్రయత్నం రాబోయే యుగములలో మానవ జాతి ఎలా ఉంటుంది కూడా చెప్తుంది. 6th రూట్ రేసలు వస్తాయి, రాబోయే చేయిస్తూ రాబోయేటటువంటి కోట్ల సంవత్సరం అనేది మానవ జాతి ఎలా పరిణమిస్తుంది అని కూడా చెప్పబడుతుంది. మొత్తం ఈ మొత్తం స్కీమ్ తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని సీక్రెట్ డాక్టర్ మొత్తం అంతా చెప్పేది ఇదే. మొట్టమొదటి కాస్మోజెనిసిస్, 2 ఆంథ్రోపోజెనిసిస్. అది ఎప్పుడైతే మనకు తెలియని మొదలుపెడతాం, దాని ఏందో జ్ఞానం ఉన్నది ఎప్పుడైతే మనం వెళ్ళడం మొదలుపెడతాం, టైం ఎక్స్పెండ్ అయిపోతాం. చిన్న చిన్న విషయాలు పడి పెద్దగా బాధపడటం అనేస్తుంది. అంతవరకు ఒక పెటీ థింగ్స్ కోసం మైండ్ పాడు చేసుకునేటటువంటి మనం వాటి కోసం పాడు చేసుకుంటా వీ సీ ఎవ్రీథింగ్ లైఫ్ ఇన్ అ లార్జర్ స్కేల్. అంచేది ఈ బుక్ ఎక్కువ మందికి ఎక్కదు. అంటే వాడికి కట్టుకున్నటువంటి చిన్న అగ్గిపెట్టి లాంటి ఇల్లు, వాడికి ఉన్న ఉద్యోగం దాంట్లో ఇరుక్కుని ఉంటాడు కదా. అందుకని ఎదిగి పైకి రావడానికి కావాల్సినటువంటి ఇవి చేయడం తప్పనన్నా, ఇది 1% ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు ఆక్యుపై హిస్ మైండ్ ఓన్లీ 1%. ఏది వీడు చేసే ఉద్యోగం, పెళ్ళం, పిల్లలు అంతా కలిపి 90% సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్, దాని దగ్గరికి వెళ్ళాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చాడు, విషయం ఇచ్చాడు, విశ్వరూపం ఇచ్చాడు కదా. వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎలా తగ్గించుకుని వెళ్ళాలని చేసి అప్పుడు విశ్వరూపం చూపించాడు. అక్కడి నుంచి కిందకి దిగి ఎలాగే ఈ ప్రపంచంతో యాక్ట్ చేయాలనేటువంటి చెప్పాడు. ఇది అంటుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నాడు. ప్రతి విధవ చిన్నదానికి ఐడెంటిఫై 15 రోజులు 3 పోలేదు కానీ ఏం పని చేయలేకపోయానండి అని అనుకోండి, అంటే స్టూపిడ్ అని లెక్క. ప్రాబ్లం ఉండేటట్టు దాన్ని ఐడెంటిఫై అయిపోకూడదు, అది చెప్పండి. డోంట్ గెట్ ఇన్స్నేర్డ్ బై దెమ్. ప్రాబ్లం అనలైజ్ చేసుకో, సొల్యూషన్ చేసుకో. 3 సొల్యూషన్స్ ఉంటాయి దేనికైనా సరే. అయితే పని అవుతుంది, లేకపోతే పని అవుతుంది. 3వది పోస్ట్ పోన్. పరీక్ష రాస్తాం, అయితే పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అవుతాం, లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుంటాం. పెళ్ళైతే అవుతుంది, లేకపోతే అవుతుంది, లేకపోతే తర్వాత అవుతుంది. 3 ఏదైనా పాసిబిలిటీస్ అంతే. ఎందుకని ఏమైనా ఉండేది చెప్పండి నాకేమన్నా. ఆ ప్రాబ్లంకి ఏం పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కాదు తర్వాత అవుతుందంటే పోస్ట్ పోన్ తోసేయండి. ఇప్పుడు త్రో ఇట్ ఇంటూ ఫ్యూచర్. ఇప్పుడు ఏం చేసుకోవాలి చేసుకుంటాం. అప్పుడు ప్రెసెంట్ లో లివ్ చేయడం అనేది కూడా విద్య తెలుస్తుంది. ఈ ప్రణయం అనేది ఎలాగుందట, మనం ఏం కంపేర్ చేసుకోమనో, నిద్ర ఎంత ఎలాగ ఉంటామో దాన్ని మెయింటైన్ చేసుకోమనం. నిద్ర నెగిటివ్ ప్రళయం, పాజిటివ్ కాదు. పాజిటివ్ ప్రళయంలో అన్ని మేలుకొని ఉంటాయి కానీ యాక్టివ్గా ఉండవు. ఇక్కడ యోగి సమాధి స్థితిలో ఉండేటప్పుడు ఆ ప్రళయాన్ని ధ్యానం చేస్తారు. ప్రళయం అనేది సమస్తము ఉంటాయి. ఏది మేలుకొని ఏది కావాలో అది మేలుకొని చేసేటటువంటి శక్తి అందులో యోగికి వస్తుంది. యోగాభ్యాసం చేస్తూ యోగం చేసుకుంటూ ఏది కోరకుండా ఉంటే వాడికి ఏది ఎప్పుడు కావాలో అప్పుడు వస్తుంది. దీనికోసం కొక్కుతుపడి ఏ మంత్రం జపం చేసో దేనికోసం చేసేటటువంటి అది ఒకటి వస్తుంది. ఫిఫ్త్ స్టాంజా 1లో 5వ పాదం మనం చదువుకున్నాం. డార్క్నెస్ లో ఫీల్డ్ ద బౌండ్లెస్ ఆల్, for father, mother and son were once more one, and the son had not awakened yet for the new way as and his pilgrimage thereon. ఆకాశమంతా డార్క్నెస్ ఫీల్ ద డీప్, బైబిల్లో కూడా ఇదే ఉంటుంది.
ఆసీదిదం తమోభూతం అప్రజ్ఞాతం అలక్షణం అప్రతఖ్యం అవిజ్ఞేయం ప్రసుప్తమేవ సర్వత. అడుగునట్టుకుంటుంది. ఫాదర్ లేడు, మదర్ లేడు, సన్ లేడు, సన్ ఇంకా పుట్టలేడు. దీని చేత ఇవ టైం రాలేడు. డార్క్నెస్ ఇస్ ఫాదర్ మదర్, లైట్ దేర్ సన్. అద్భుతమైన సెంటెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. డార్క్నెస్ ఇస్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ద లైట్. చాలా చెప్తూ ఉంటారు. జన్మ కాళీ అంటారు. మనం ఉపాసన చేసేటప్పుడు కాళీ అనే పేరుతో పిలుస్తాం. కాళీ అంటే నల్లగా ఉంటుంది. కాళుడు కాళీ. ఆ స్టేజ్ లో శివుడు పార్వతి ఇద్దరు ఒకటే. అందుకు అర్థం